కాళేశ్వరం గేట్లు బద్దలు కొట్టి దుబ్బాకకు నీళ్లు తెస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా పొలిమేరలలోకి కూడా రావడానికి భయపడుతున్నారని విమర్శించారు. దేవునిపై ఒట్టు వేసి తప్పారని, అందుకే జిల్లాకొచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నా ఇచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టు తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయలు అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయలు అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్, నెలకొక స్కామ్ చేస్తుండు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నెల నెల ఇస్తా అన్నాడు. నెల నెల జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండబ్బా రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు ఇస్తాను మనకు చెప్పిండు కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే కానీ ఆయన బినామీ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇగో గిదాను చేసేది. దీనికోసమా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఏవి 6 గ్యారెంటీలు? దాని గురించి మాట్లాడే ముఖం లేదు. ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే. ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకలో గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది? అసలే కరోనా వస్తే ఎవరు వచ్చిందమ్మా? నేను వచ్చింది కదా దుబ్బాకకు. ఈ బీజేపీ వాడు వచ్చిండా, కాంగ్రెస్ వాడు వచ్చిండా? ఎవడొచ్చిండా? ఆ రోజు అన్న కాలువలో నీళ్ళు ఎత్తలేవి అంటుండు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాలువ తవ్వింది కేసీఆర్. నువ్వు నీళ్లు ఇవ్వకపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం, బరాబర్ గేట్ ఎత్తుతాం, నీళ్లు తెస్తాం. వాడెవడు నీళ్లు ఇయ్య కూడా ఆపేది? డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్యే జాగిరే. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడు మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలి నేను ఇప్పిస్తా కదా.